ప్రజావసరాల అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు ఏపీ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మునుసునూరు మండలం చింతలవల్లిలో ఆదివారం ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం 83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి అవసరమైన విద్యుత్ను చౌకగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులు, గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే లో వోల్టేజ్తో సరిగ్గా నీరు తోడకపోవటం, మోటార్లు కాలిపోవటం, అదేవిధంగా అడపాదడప విద్యుత్ కట్ అవటం, కరెంట్ కట్ అవటం, లేకపోతే లో వోల్టేజ్తో ఇంట్లో మిక్సీలు, టీవీలు పాడైపోవటం, ఇవన్నీ రకరకాల సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి చాలామంది కొత్తగా బోర్లు వేసుకోవాలంటే వారికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం పెద్ద కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మోడల్తోనే ముస్నూరులో ఉన్న సబ్స్టేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. కాబట్టి దీని ద్వారా సమస్య తీరిపోతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ సబ్స్టేషన్ ద్వారా ముస్నూరు, ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో కూడా ఈ సమస్య తీరుతుంది. మరి రైతులకి ఇప్పుడు కొత్త కనెక్షన్ ఇవ్వడానికి కూడా మరి అధికారులకి చెప్పాం, వెంటనే నిర్ణయం తీసుకోమని. అదేవిధంగా